విత్తనం చిన్నదైన దానిలో భవిష్యత్తు దాగి ఉంటుంది. దాన్ని నమ్మిన చేతిలో ఉద్యమం పుట్టగలదు. భూమి కేవలం నేల కాదు, అది జీవన గౌరవానికి మూలాధారం. చెట్టు కేవలం పచ్చదనం కాదు, అది నీడ, నీరు, ఆహారం, ఆశగా నిలుస్తుంది. ప్రకృతిని కాపాడటం దూరమైన సిద్ధాంతం కాదు, అది ప్రతి ఇంటి భవిష్యత్తును కాపాడే బాధ్యత. పేదరికం బాధను భూమి నిశ్శబ్దంగా మోస్తుంది. ఆ బాధను వినగల హృదయమే మార్పుకు ఆది. మహిళ చేతిలో విత్తనం పడినప్పుడు సమాజం చేతిలో ఆశ పుడుతుంది. సరళమైన చర్యను చిన్నదిగా చూడకూడదు, అది సమయం చేత విస్తరించినప్పుడు చరిత్రగా మారగలదు. చెట్టు నాటడం కేవలం ప్రకృతి పని కాదు, అది మనిషి భవిష్యత్తుకు ఇచ్చే మౌన ప్రతిజ్ఞ. నీతి కోసం నడిచిన అడుగుల్లో సమాజపు కథ దాగి ఉంటుంది. ఆ కథను విన్నవారే నిజమైన నాయకులు. భూమి బలహీన పడితే ప్రజల జీవితం క్షీణిస్తుంది. ప్రజల గౌరవం నిలవాలంటే ప్రకృతి నిలవాలి. ధైర్యం ఎప్పుడు పెద్ద శబ్దంతో రావాల్సిన అవసరం లేదు, అది వేర్లు పాతుకునే చెట్టులాగా నిశ్శబ్దంగా పెరుగుతుంది. సేవ అంటే దూరం నుంచి సానుభూతి చూపడం కాదు, నేలపై చేతులు పెట్టి పునరుద్ధరణలో పాల్గొనడం. విత్తనం నాటిన చేతి చిన్నదై ఉండవచ్చు, కానీ దాని ప్రభావం
పచ్చదనం కేవలం ప్రకృతి అందం కాదు, అది ప్రజల జీవన హక్కుకు కనిపించే రూపం. అడవి నిలిచిన చోట నీరు నిలుస్తుంది, నీరు నిలిచిన చోట జీవితం నిలుస్తుంది. మహిళా అడుగు దూరమవుతున్నప్పుడు సమాజ బాధ లోతుగా తెలుస్తుంది. ఆ అడుగును తగ్గించడం కూడా న్యాయం. ప్రకృతి నాశనం మొదట పేదల భుజాలపై పడుతుంది. అందుకే పర్యావరణ పరిరక్షణ మానవ గౌరవానికి దగ్గర. సామాన్యుల చేతుల్లో మార్పు ఉండదని అనుకోవడం పొరపాటు. వారి చేతుల్లోనే భూమిని తిరిగి పచ్చగా చేసే శక్తి ఉంది. ఒక చెట్టు నాటడం చిన్న కార్యంలా కనిపించవచ్చు, కానీ అది భవిష్యత్తు ముందు నిలిచే ధైర్య ప్రకటన. ప్రజాస్వరం సభల్లోనే పుడదు, అది పొలాల్లో గ్రామాల్లో నీటిదారుల్లో కూడా పుడుతుంది. బాధ్యత లేని అభివృద్ధి శూన్యాన్ని మిగులుస్తుంది. ప్రకృతితో కూడిన అభివృద్ధి జీవనాన్ని నిలబెడుతుంది. ధైర్యం కొన్నిసార్లు నిరాకరణగా కనిపిస్తుంది, మరికొన్నిసార్లు అది చెట్టును కాపాడే పట్టుదలగా నిలుస్తుంది. మౌనం సౌకర్యం కావచ్చు, కానీ న్యాయం కోసం పలికిన స్వరం సమాజాన్ని మేల్కొలుపుతుంది. మహిళా నాయకత్వం ఇంటి గడపలోనే ఆగిపోదు, అది గ్రామాన్ని, దేశాన్ని, భవిష్యత్తును మలచగలదు. పచ్చదనం పెరిగితే భూమి మాత్రమే కాదు, మనిషి మనస్సు కూడా విశాలమవుతుంది. ప్రకృతి పట్ల గౌరవం ఉన్న చోట వినయం పుడుతుంది. వినయం ఉన్న చోట బాధ్యత పెరుగుతుంది. ప్రజాస్వామ్యం కేవలం ఓటుతో పూర్తి కాదు. భూమి, నీరు, చెట్లు మనుషుల కోసం నిలబడే చైతన్యంతో పెరుగుతుంది. ప్రతిఘటన వచ్చినప్పుడు వెనుకడుగు వేయకపోవడం గొప్పది. ప్రతిఘటనను పునరుద్ధరణగా మార్చడం మరింత గొప్పది. ఒక పచ్చని ఆలోచన దేశ మనస్సును మేల్కొలపగలదు. ఒక నిశ్చల మహిళా స్వరం తరాలను ప్రభావితం చేయగలదు. పచ్చదనమే ప్రజాస్వరం అని నిలిచిన జీవితం గంభీరమైనది, అదే వంగాడి మాధాయ్ జీవన సారం. భూమిని కాపాడిన చేతి చరిత్రను కూడా కాపాడుతుంది. ఆశను నాటిన హృదయం ప్రపంచానికి దిశ చూపుతుంది.